హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? F250 రివ్యూ అయితే మీరు చూసేశారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ అబ్సల్యూట్ కూలిగన్ గురించి. కూలిగన్ అంటే ఏం చెప్పాలి, అసలు రచ్చ రంబోలా మోటార్ సైకిల్ అని చెప్పొచ్చు. పల్సర్ 250N. ఎందుకంటే పల్సర్ అంటేనే ఒకలాంటి ఇంటెన్సిటీ, ఆ పల్సర్ అంటేనే ఒకలాంటి స్పీడ్, థ్రిల్ అది ఆఫర్ చేసే మెషిన్ అనమాట. సో ఆ థ్రిల్ని వాళ్ళు ఎలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనే క్వశ్చన్ ఉండేది. కానీ ఆ థ్రిల్తో పాటు మ్యాచ్ చేసిన రిఫైన్మెంట్ అనేది అసలు మన భీమ్లా నాయక్ ఎట్లా ఉంది, వింటుంటేనే గూస్ బంప్స్ వస్తుంది కదా సాంగ్, అసలు టైటిల్ సాంగ్. అలాంటి గుండె దడ లేపించే, అంటే గుండె దడలేస్తారంటారు కదా, అట్లాంటి ఫీల్ ఇచ్చే బైక్ అంటే గూస్ బంప్స్ వస్తుంది మీకు ఖచ్చితంగా. సో ఇప్పుడు మనం బండి గురించి మాట్లాడుకుందాం నిజంగా. ఎందుకంటే నేను అనుకున్నాను సరే స్పెక్ షీట్లో అంత ఇది పవర్ఫుల్ టార్క్ ఫిగర్స్ అంత ఎక్కువ లేదు, దీన్ని ఎలా మేనేజ్ చేశారు అని చూసినట్లయితే అప్పుడు నేను ఒక మాట చెప్పాను రియాక్షన్ వీడియోలో. ఫ్లాట్ టార్క్ కర్వ్ అనేది వాళ్ళు ఇస్తారు. ఎప్పుడైతే పవర్ని టార్క్ని దగ్గర మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు. 24.5 PS పవర్, 21.5 Nm టార్క్ అనమాట. సో ఎప్పుడైతే పవర్ టార్క్ దగ్గరలో ఉంటాయో దానికి ఒక ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లాట్ టార్క్ కర్వ్ మనకి లభిస్తుంది. ఆ ఫ్లాట్ టార్క్ కర్వ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏ గేర్లో ఉన్నా మీరు థ్రాటిల్ తిప్పితే చాలు ఆ పికప్ అందుకుంటుంది బండి. సో దానివల్ల అరుపులు అర్పిస్తుంది అండ్ ఆ గూస్ బంప్స్ ఫీలింగ్ అనేది మీకు రైడ్ మొత్తం మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఫర్ మోర్ టూరింగ్ ఫోకస్డ్, ఎవరైతే ఎక్కువ టూరింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. కాదు సిటీలో అసలు ఇరగదీయాలంటే ఇదండి. అసలు నిజంగా మీరు ఆడుకోవచ్చు అనమాట బండితో. అసలు మేక్ సిటీ ఆర్ ప్లే గ్రౌండ్ అని నాకు అదే దీంట్లో వచ్చింది మైండ్లో రాగానే, బండిని నడిపించి బయటికి రాగానే ట్రాక్ నుంచి. నిజంగా అసలు ఎంత లైట్ వెయిట్ అనిపిస్తుంది అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ నుంచి మనం మాట్లాడుకుందాము. ప్రతి విషయం దీంట్లో అంటే ఎలా వాళ్ళు ఒక సింపుల్ ఫార్ములాని ఇంకా బెటర్ చేయగలుగుతారు. ఏదైతే సక్సెస్ఫుల్ ఫార్ములా ఉందో దాన్ని బెటర్ చేయడం చాలా కష్టం. ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇప్పుడు గబ్బర్ సింగ్ హిట్ అయింది, కానీ గబ్బర్ సింగ్ సీక్వెల్ అంత హిట్ కాలేదు. ఎందుకంటే ఒక హిట్ ఫిల్మ్కి సీక్వెల్ ఇవ్వడం చాలా కష్టం. అదేవిధంగా ఒక హిట్ ప్రోడక్ట్కి అప్గ్రేడ్ ఇవ్వడం చాలా కష్టం అండి. సో దాన్ని వాళ్ళు ఎంత ఎఫర్ట్లెస్గా ఇచ్చారనేది దీనికి సాదృశ్యం. ఇది హెడ్ ల్యాంప్ చూసినట్లయితే కొంచెం వరకు MT-03 అని ఒక మోడల్ వస్తుంది యమహా వాళ్ళది. సో దాని నుంచి ఇన్స్పైర్ చేసినట్టుంది, కానీ దీని ఒక ఫీల్ దీనికే ఉందండి, ఒకలాంటి యానిమలిస్టిక్ ఫీల్. అంటే ఇంతకుముందు వుల్ఫ్ ఐడ్ హెడ్ ల్యాంప్ అని చెప్పేది, కానీ ఇది చూస్తే ఒక ప్యాంథర్ లెక్క ఉంది, రెడీ టు పౌన్స్ ఆన్ యూ లెక్క. అండ్ ఈ రెడ్ కలర్లో అయితే అల్టిమేట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ డిజైన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకి దీంట్లో ఫ్లోటింగ్ ప్యానల్స్ యూజ్ చేస్తారు. అంటే ఒక ప్యానల్ పైన ఇంకొక ప్యానల్ పెట్టారు. సో దట్ గివ్స్ అ మోర్ ప్రీమియం ఫీల్ అండ్ మోర్ ఎస్థెటిక్ ఫీల్ అనమాట. నెక్స్ట్ డిజైన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఫ్రంట్ ప్యానల్ LED DRLs ఇది చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు, యానిమలిస్టిక్ ఫీల్ ఇస్తుంది. బై డైరెక్షనల్ LED ప్రొజెక్టర్ ల్యాంప్, అంటే మంచి కన్సిస్టెంట్ లైట్ స్ప్రెడ్ ఉంటుంది, బ్యాటరీ పైన తక్కువ లోడ్ పడుతుంది. సో అది హై బీమ్కి లో బీమ్కి రెండింటికి కలిపి ఒకటే LED ప్రొజెక్టర్ అనమాట. నెక్స్ట్ ఈ ప్రొఫైల్కి వచ్చినప్పుడు మనకి పల్సర్ అంటేనే మస్క్యులర్ డిజైన్ అండి. సో ఆ మస్క్యులర్ డిజైన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఇంకా షార్ప్ లైన్స్ అండ్ క్రీసెస్ ఇచ్చి ఇంకా ఒకలాంటి ఫ్యూచరిస్టిక్ లుక్, స్పోర్టీ లుక్ తీసుకొచ్చారు. 14 లీటర్ ట్యాంక్, సో మనకి మంచి ట్యాంక్ రేంజ్ లభిస్తుంది. ఈ వెనకాల ప్యానల్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్లోటింగ్ ప్యానల్ మళ్ళీ కనిపిస్తుంది, అంటే బ్లాక్ దీనిపైన ఈ ఫ్లోటింగ్ రెడ్ ప్యానల్ ఇచ్చారు. సో షార్ప్ అండ్ ఎడ్జీ షార్ప్ షూటర్ డిజైన్ మనకి లభిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంజిన్ కౌల్ కూడా చూడండి, ఫ్లోటింగ్ ప్యానల్ ఇక్కడ ఈ బ్లాక్ దీనిపైన మనకి రెడ్ ఫ్లోటింగ్ ప్యానల్ ఇచ్చారు. సో ఒకలాంటి డ్యూయల్ లేఅవుట్ ఇచ్చారు. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇటువంటి ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ రావడం సూపర్బ్. ఇంకోటి వాళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కూడా ఏదైతే ABS ప్లాస్టిక్ ఉంటుందో అది కాకుండా హయ్యర్ గ్రేడ్ నైలాన్ ప్లాస్టిక్ అంట. సో దీనివల్ల మనకి ఆ షోర్ ఫుటెడ్నెస్, ఫిట్ అండ్ ఫినిష్ అనేది చాలా బాగుంటుంది. అండ్ హై స్పీడ్లో ర్యాట్లింగ్ సౌండ్ కానీ ఆ స్క్వీక్స్ కానీ అటువంటి సౌండ్స్ ఏం రాకుండా బోల్ట్ ఆన్ సిస్టమ్ కూడా చాలా మంచిగా బోల్ట్ ఆన్ చేయబడింది ప్యానల్స్ అన్నీ. సో మీరు 141 కొట్టేటప్పుడు కూడా ఎటువంటి అన్సర్టనిటీ లేదు, ఎటువంటి నాయిస్ లేదు, చాలా ఫిట్ అండ్ ఫినిష్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. అండ్ దట్స్ గర్వపడే విషయం, ఒక ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ మనకి అటువంటి క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడంటే. ఇది చూడండి అల్యూమినియం ఫుట్ పెగ్ రైడర్కి అండ్ ట్విన్ పోర్ట్ ఎగ్జాస్ట్ అనమాట, షార్ట్ అండ్ స్టబీ ఎగ్జాస్ట్. ఈ ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తుంది మీకు.
నెక్స్ట్ సీట్ చూసినట్లయితే మనకి మంచి ఫోమ్, ప్రీమియం క్వాలిటీ ఫోమ్ ఇచ్చారు. అండ్ మంచి స్పేస్ ఉంది రైడర్కి వెనక ముందు జరగడానికి. సో ఆ ట్రాక్ మీద ఉండనివ్వండి, డైలీ యూసేజ్ ఉండనివ్వండి, టూరింగ్ చేసినప్పుడు కూడా మనకి యాడిక్వేట్ స్పేస్ ఉంటుంది రైడర్కి మూవ్ అవ్వడానికి. అండ్ ఈ ఎడ్జ్ ఎంట్రీ ఏదైతే ట్యాంక్ ఎంట్రీ పార్ట్ ఉందో అది టేపర్డ్ ఎడ్జ్ ఇచ్చారండి. సో ఈ టేపర్డ్ ఎడ్జ్ ఇవ్వడం వల్ల మీరు ఈజీగా ట్యాంక్ని గ్రిప్ చేయొచ్చు. ఇక్కడ గ్రిప్ చేయడానికి కూడా థై స్లాట్స్ ఈజీగా ఇచ్చారు. అండ్ సీట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ పిలియన్ సీట్ అనేది ఇంకా మంచిగా అంటే ఈజీలీ యాక్సెసిబుల్ సీట్ ఇచ్చారు, అంటే లేడీస్ కూడా ఈజీగా కూర్చునేటట్టు. సో అదే అండి ఫండా పల్సర్ది ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి ఒక స్పోర్ట్ బైక్ ఎక్స్పీరియన్స్ అఫోర్డబుల్ రేంజ్లో ఎలా ఇప్పగలుగుతారు. సో ఎక్విప్మెంట్ కూడా అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు ఎల్ఈడి డిఆర్ఎల్స్ చాలా మంచిగా కనిపిస్తున్నాయి. అండ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్ చాలా నీట్గా ఉంది. ఎక్విప్మెంట్ చూసినట్లయితే 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనమాట. సో 41 ఫోక్స్ ఇస్తే ఇంకా బాగుండేది నాకు తెలిసి, 41mm ఫోక్స్ ఇస్తే. కానీ ఇది కూడా నేను కార్నర్ కొట్టినప్పుడు ఎటువంటి అన్సర్టెంటీ లేదండి. సో చాలా క్లీన్గా డైరెక్షన్ ఆఫ్ లైన్ ఆఫ్ డైరెక్షన్ అది ఇదవుతుంది, ఫాలో అవుతుంది. అండ్ ఈజీగా కార్నర్స్ కట్ చేయొచ్చు. అండ్ హై స్పీడ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. సో చాలా స్టిఫ్గా లేదు, చాలా సాఫ్ట్గా లేదు, కరెక్ట్ వెల్ బ్యాలెన్స్డ్ అని చెప్పొచ్చు డే టు డే యూసేజ్కి, అట్ ద సేమ్ టైం స్పిరిటెడ్ రైడింగ్కి. నెక్స్ట్ బ్రేక్ 300mm డిస్క్ ఇచ్చారు, క్లాస్ లీడింగ్. అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చారు. సో ఈ బ్రాండ్ కూడా ఇటాలియన్ బ్రాండ్, ఇది వాళ్ళు రీసెంట్లీ అక్వైర్ చేశారు. సో మనకి మంచి ప్రీమియం క్వాలిటీ బ్రేక్ లభిస్తుంది. 141లో నేను ఫ్రంట్ బ్రేక్ ట్యాప్ చేసినప్పుడు కూడా మనకి మంచి ఫీడ్బ్యాక్ ఆఫర్ చేసింది, మంచి కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అది ఆఫర్ చేసింది. ఇంకోటి బ్రేకింగ్ టెక్నిక్ మీరు అనొచ్చు, అన్న మళ్ళీ వెనకాల సెన్సర్ ఉంది కదా అన్న మీరు మాట్లాడచ్చు. వెనకాల ఉన్నది స్పీడ్ సెన్సర్ తమ్ముడు, ఏబిఎస్ సెన్సర్ కాదు. సో ఇది మనకి ఓన్లీ ఏబిఎస్కి సహాయపడుతుంది బెటర్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేయడానికి, బ్రేకింగ్ ఫోర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో ఇదైతే ఏబిఎస్ అయితే సింగిల్ ఛానల్ ఏబిఎస్ఏ. సో ఏబిఎస్ ఇస్ ఆపరేషనల్ ఓన్లీ ఆన్ ఫ్రంట్ వీల్. ఇంకోటి బ్రేకింగ్ టెక్నిక్ గురించి నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఎక్కువ మనం 75 to 80% ఫ్రంట్ బ్రేకే యూజ్ చేయాలని. సో దీన్ని మీరు ఎంత గట్టిగా ప్రెస్ చేసినా వీల్ లాక్ అవ్వదు, ఎందుకంటే బ్రేకింగ్ ఇది ఉంది కాబట్టి, ఏబిఎస్ ఉంది కాబట్టి. అండ్ మీకు బెటర్ కంట్రోల్ మీకు వస్తుంది ఎప్పుడైతే మీరు ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేయడం అలవాటు చేసుకుంటారు. నెక్స్ట్ టైర్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి నైలో గ్రిప్ జాపర్ టైర్స్ ఇచ్చారు. సో ఇది ఒక్కటే నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది, రేడియల్ టైర్స్ ఇస్తే బాగుండు. ఎందుకంటే బండి ఒక హ్యాండ్లింగ్ ఇంకా రైడింగ్ డైనమిక్స్ ఎంత నెక్స్ట్ లెవెల్ ఉందంటే ఇట్ డిజర్వ్స్ టు హ్యావ్ రేడియల్ టైర్ అండి. అంటే మీరు కావాలంటే ఇది డే టు డే యూసేజ్కి మీకు పెద్ద ఫరక్ పడదు, మీకు పెద్ద డిఫరెన్స్ తెలియదు, మీకు రీప్లేస్మెంట్ కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. కానీ స్పిరిటెడ్ రైడింగ్కి అంటే మీరు క్యానియన్స్లో, వ్యాలీస్లో ఇట్లా కార్నర్స్ ఇంకా షార్పర్ లీన్ యాంగిల్స్ ట్రై చేయాలనుకుంటే, ట్రాక్లో నడిపించాలనుకుంటే రేడియల్ టైర్స్ మార్చుకోండి. లేదంటే నార్మల్ డే టు డే యూసేజ్కి ఇది మోర్ దెన్ ఇనఫ్, టూరింగ్కి కూడా ఇది మోర్ దెన్ ఇనఫ్. నెక్స్ట్ ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి వెనకాల టెయిల్ ల్యాంప్ చూడొచ్చు. ఈ ఎల్ఈడి లేఅవుట్ అనేది ఇంతకుముందు ట్విన్ ఎల్ఈడి స్ట్రిప్స్ అనేది వాళ్ళ హాల్ మార్క్ డిజైన్ ఎలిమెంట్, కానీ ఇక్కడ వాళ్ళు లేఅవుట్ చేంజ్ చేశారు, చాలా స్మార్ట్గా కనిపిస్తుంది అండ్ సంథింగ్ డిఫరెంట్, న్యూ ఏజ్ రాడికల్గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ ఇది ఆప్షనల్గా పెడుతున్నారు, కానీ వీళ్ళు స్టాండర్డ్కి ఇచ్చింది మంచి విషయం. హ్యాండిల్ బార్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పొజిషన్ అండి. నేను చెప్తున్నా ఆల్మోస్ట్ కెఫే రేసర్ లాంటి ఫీల్ వస్తుంది నాకైతే. ఫ్లాట్ బార్ అంటే ఇట్లా పైకి వచ్చేది యూజువల్లీ, కానీ ఇది ఒకలాంటి కెఫే రేసర్ పొజిషన్ ఇచ్చారు. సో వెరీ ఇంట్రెస్టింగ్, స్పిరిటెడ్ రైడింగ్కి మీరు ఎంజాయ్ చేయొచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఇట్ విల్ పుట్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండి. నెక్స్ట్ ఈ యూఎస్బి ఛార్జింగ్ సాకెట్ ఉంది ఇక్కడ, ఇది స్టాండర్డ్గా ఇచ్చారు. అండ్ ఈ ఇన్ఫినిటీ డిస్ప్లే అంటారు దీన్ని, సీమ్లెస్ బెజల్లెస్ డిస్ప్లే అంట. అండ్ ఈ రెవ్ కౌంటర్ ఏదైతే టాకోమీటర్ ఉందో ఇది యాజ్ ఇట్ ఇస్ రిటైన్ చేశారు, ఎందుకంటే మనకి ఆ ఫీల్, ఆ కిక్ వస్తుంది రెవ్ నీడ్లు ఇట్లా పైకి రెడ్ లైన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు. ప్లస్ మనకి స్పీడో బ్యాక్లైట్ డిస్ప్లే ఇచ్చారు. దీంట్లో స్పీడోమీటర్, ఓడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టైమ్, డిస్టెన్స్ టు ఎంటీ, ఫ్యూయల్ గేజ్, ఆల్మోస్ట్ అన్ని రెలవెంట్ ఇది ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇవ్వబడింది. బ్లూటూత్ కనెక్టివిటీ లేదనమాట, ఎందుకంటే దే వాంట్ టు కీప్ మోటార్ సైక్లింగ్ ప్యూర్, ఎటువంటి హిండ్రన్సెస్ లేకుండా. నెక్స్ట్ బ్యాక్లైట్ స్విచెస్ ఇచ్చారు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను డే టైంలో కనిపిస్తలేదు, కానీ కంపల్సరీ పల్సర్కి ఈ సాదృశ్యము హాల్మార్క్ ఎలిమెంట్ బ్యాక్లైట్ స్విచెస్ అండి. సో ఖచ్చితంగా అది ఇచ్చుంటారు. అండ్ నెక్స్ట్ మనకి ఈ హై బీమ్ ఫ్లాషర్ ఉంది అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది. సో స్లిప్పర్ క్లచ్ ఉంటే నేను చెప్పాను ఇంతకుముందు, సో ఫాస్ట్ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు రేర్ వీల్ లాక్ అవ్వకుండా, హాప్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ లైటర్ క్లచ్ పుల్ ఆఫర్ చేస్తుంది. ఇంజిన్ చాసీ గురించి మాట్లాడుకుందాం. సో ఇంజిన్ అనేది 250cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్, ఇక్కడ చూడొచ్చు మీరు రేడియేటర్ ఇచ్చారు. సో ఆయిల్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట.
24.5 PS పవర్, 21.1 న్యూటన్ మీటర్ టార్క్ అనమాట. 5 స్పీడ్ గేర్ బాక్స్. సో గేర్ రేషియోస్ అనేవి చాలా నీట్గా మ్యాచ్ చేశారు. 6th గేర్ అసలు అవసరం లేదు, 5 గేర్స్ చాలు. అండ్ వెరీ ఈవెన్లీ స్ప్రెడ్ టార్క్ ఆన్ డిమాండ్ అని చెప్పొచ్చు, TOD. సో ఇది యమహా వాళ్ళది మాస్టర్ ఆఫ్ టార్క్ అని ఉంటుంది, కానీ ఇది టార్క్ ఆన్ డిమాండ్ మోటార్ సైకిల్. ఏంటంటే థ్రాటిల్ తిప్పితే చాలు మీకు ఆ పికప్ అందుకుంటుంది బండి ఏ గేర్లో ఉన్నా. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ దిస్. నెక్స్ట్, ఇంజిన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద స్ట్రెస్డ్ మెంబర్ ఆఫ్ ద చాసీ. అంటే మీకు బ్యాలెన్స్ అనేది పక్కాగా ఉంటుంది. అండ్ ద బైక్ బికమ్స్ వన్ అన్స్టాపబుల్ ఫోర్స్. ఇంకోటి ఏంటంటే సీట్ హైట్ అనేది 795 mm, అంటే బిలో 800 mm. వాళ్ళు ఏమంటారంటే వన్స్ ద రైడర్ సిట్స్ ఇన్ టు ద బైక్, అంటే ద బైక్ అండ్ ద రైడర్ బికమ్ వన్ అన్స్టాపబుల్ ఫోర్స్ వన్స్ దే స్టార్ట్ రైడింగ్ అనమాట. సో ఒక వన్ ఫోర్స్గా కలిసిపోతారనమాట. సో అది ఆ ఫీల్ అనేది ఈ బండిలో వస్తుంది. సో దాట్ ఈస్ రియలీ గుడ్. ఎస్పెషల్లీ ఈ స్ట్రీట్ ఫైటర్లో అయితే అరుపులు అర్పిస్తుందండి. మీరు నడిపిస్తే చాలు మీరు ఫిదా అయిపోతారు కంపల్సరీ. మీరు ఎక్స్పెక్ట్ చేయరు అటువంటి పర్ఫార్మెన్స్. టార్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. రిఫైన్మెంట్ కూడా చాలా బాగుంది, అది ఒకటి హైలైట్ చేశారు వాళ్ళు. రిఫైన్మెంట్ గురించి చాలా వర్క్ చేశారు. సో NVH లెవెల్స్ అంటే రిఫైన్మెంట్, నాయిస్ వైబ్రేషన్ అండ్ హార్ష్నెస్ అంటారు NVH అంటే. సో ఆ వైబ్రేషన్ లేకుండా రిఫైన్మెంట్ 141 స్పీడ్లో కూడా బటర్ స్మూత్గా వెళ్తుంది బండి. అండ్ అదే టైంలో మీకు ఆ ఎగ్జాస్ట్ నోట్ అనేది ప్రాపర్ స్పోర్టీ ఎగ్జాస్ట్ నోట్ మీకు లభిస్తుంది. సో అదొక విషయము. ఫోక్స్ గురించి చెప్పాను, మనకి 37 mm ఫ్రంట్ ఫోక్స్. చాసీ ఏమో ట్యూబులర్ చాసీ అండి. సో ట్యూబులర్ చాసీ ఈజ్ 3 kgs లైటర్ దెన్ పెరిమీటర్ ఫ్రేమ్. పెరిమీటర్ ఫ్రేమ్ అనేది హయ్యర్ కెపాసిటీ బైక్స్కి, టాప్ ఎండ్ ఓరియంటెడ్ బైక్స్కి ఏదైతే ట్రాక్లో నడిపిస్తారో దానికి యూజ్ అవుతుంది. కానీ డే టు డే యూసేజ్కి, స్ట్రీట్ యూసేజ్కి, టూరింగ్ పర్పస్కి ఈ ట్యూబులర్ డైమండ్ ఫ్రేమే మోర్ దెన్ సఫిషియంట్ అంటారు వాళ్ళు. అండ్ మంచి స్టిఫ్నెస్ ఆఫర్ చేస్తుంది. అండ్ అలాంగ్ విత్ ద రేర్ మోనోషాక్ అండ్ రేర్ స్వింగ్ ఆర్మ్, ఇట్ ఆఫర్స్ సూపర్ రైడింగ్ డైనమిక్స్ అండ్ గ్రేట్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఈవెన్ వైల్ పుషింగ్ ఇట్ త్రూ ద కార్నర్స్ అండి. నిజంగా ఇట్ మెయింటైన్స్ ద లైన్ ఆఫ్ డైరెక్షన్ ఫ్లాలెస్లీ మీరు కార్నర్ కొడుతున్నప్పుడు. అండ్ అసలు కాన్ఫిడెన్స్ అనేది నేను చాలా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చానో దానికి కొంచెం మించే పోయిందండి. సో అబద్ధాలు కాదు, నిజంగా దిస్ వన్ అసలు వదలాలనిపించలే, ట్రాక్ వదిలి రావాలనిపించలే. సో అంత మంచిగా అనిపించింది. ఇంకొకసారి ఇస్తే మెల్లిగా ఎవరు లేరు ట్రాక్లో దిగిపోవాలని అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఇంకోసారి రానివ్వరు అనమాట. చాలా స్ట్రిక్ట్ ఇక్కడ. సో ఇటువంటి ప్లేస్లో వాళ్ళు రానివ్వడము, ఆపర్చునిటీ ఇవ్వడం చాలా గొప్ప విషయం అండి. అండ్ అదంతా మీ సపోర్ట్తో పాటు. సో మనం 30,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయి ఉంటాం ఇప్పటికీ. సో చాలా థ్యాంక్స్. అండ్ ప్రైజ్ దీనిది 1,40,000 ఎక్స్ షోరూమ్, దీనిది 1,38,000 ఎక్స్ షోరూము. మైలేజ్ ఏమో 39 km/లీటర్ అండి. సో మైలేజ్ ఒక ఇది ఫిగర్ ఏమో ARAI సర్టిఫైడ్ మైలేజ్ ఏమో 39 kmpl. అండ్ రియల్ వరల్డ్ కండిషన్స్లో వీల్ టెస్ట్ చేసిన ప్రకారం 35-36 వస్తుందంట, విచ్ ఇస్ రియలీ గుడ్ అండ్ సఫిషియంట్ ఫర్ అస్ 250cc బైక్. సో ఓవరాల్ ఇది బండి ఒక ఓవర్ వ్యూ అండి. బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది నెక్స్ట్ నేను ఆ రైడింగ్ ఫుటేజ్ చూపిస్తాను. సో లెట్స్ గెట్ గోయింగ్ విత్ దాట్. Oh, this is ultimate fun, man. Let's slingshot ourselves out of this. Yes, full throttle, man. Come on Pulsar. Set the Pulsars racing, man. Woo-hoo! on this one. బండి ఒక ఓవర్ వ్యూ మీకు చెప్పేశాను, బండి ఒక వివరాలు ఇచ్చేసాను. ఇప్పుడు బండి రైడ్ చేయడానికి ఎలా ఉందో చూపిస్తాను. పికప్ అల్టిమేట్ ఉంది. చెప్పాలంటే దానికంటే ఇది ఇంకా ఎక్కువ ఫన్ ఓరియంటెడ్ బైక్ అండి. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది బండి అండ్ పికప్ చాలా మంచిగా టార్క్ అంటే బాటమ్ ఎండ్ పికప్ అనేది అల్టిమేట్ ఉంది దీంట్లో. అండ్ ట్రాక్లో నడిపించేటప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన దీన్ని, అసలు వదలబుద్ధి కాలేదు. సో ఇందాకనే మైలేజ్ టెస్ట్ వీడియో చేసినాము రియల్ వరల్డ్ కండిషన్స్లో. యాక్చువల్ మైలేజ్ క్లెయిమ్ ఏమో 39 kmpl అండి రెండు బండ్లకి కలిపి, కానీ రియల్ వరల్డ్లో టెస్ట్ చేస్తే ఇది దగ్గర 42 ఇచ్చింది అండ్ అదేమో దగ్గర 39 ఇచ్చిందండి. సో చాలా డీసెంట్ మైలేజ్ ఫిగర్స్ ఒక 250cc బైక్కి. అండ్ దీనికి ఉన్న పికప్ అదంతా చూసినట్లయితే ఇంకా అల్టిమేట్ అని చెప్పొచ్చు. సో
ఇలా ఎప్పటికి కొంచెం అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఆపుతారో తెలియదు. ఇందాక ఆ బండి అతను సడన్గా జరిగిండు, చాలా దగ్గర ఉంటే మనకి ప్రాబ్లం అయ్యేది. బండి సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. అండ్ దీంట్లో బండి యొక్క పికప్ కానీ దాంట్లో ఫీల్ కానీ చాలా అల్టిమేట్ ఉందండి. అసలు డామినార్ 250 కంటే ఇది చాలా చాలా బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇనీషియల్ పికప్. సో అదే వాళ్ళు చెప్పారు, ఇనీషియల్ దీంట్లో చాలా బాగా పెంచారు. అండ్ నేను చెప్పాను కదా ఫ్లాట్ టార్క్ ఉంటుందని, ప్రతి గేర్లో మీకు ఆ పికప్ అనేది, యాక్సిలరేషన్ అనేది ఇన్స్టెంట్ యాక్సిలరేషన్ లభిస్తుంది. సస్పెన్షన్ మంచి కంఫర్టబుల్గా ఉంది. సీట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సీట్స్ ఇన్ పల్సర్ హిస్టరీ అని చెప్పొచ్చు. సో అదొక మేజర్ ప్లస్. హ్యాండిల్ బార్ చాలా ఇంట్రెస్టింగ్ ఇచ్చారు, అంటే మరీ పైకి ఇవ్వలేదు, మరీ కిందికి ఇవ్వలేదు. అలాంటి కెఫే రేసింగ్ లాంటి ఫీల్ వస్తుంది. చూస్తే మీరు చూడొచ్చు, లైట్గా కెఫే రేసింగ్ ఫీల్ వస్తుంది, కానీ మరీ కిందికి లేదు. సో దానివల్ల ఒకలాంటి మంచి యూనిక్ సీటింగ్ పోస్చర్ ఉంది. ఫుట్ పెగ్స్ సెంటర్ సెట్ ఉన్నాయి, సో మరి రేర్ సెట్ కావు, అండ్ మరి ఫార్వర్డ్ సెట్ కాదు. మంచి కంఫర్టబుల్ సీటింగ్ పోస్చర్ ఉంది. ఇది సిటీలో అయితే మీరు అసలు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు ఈ బండితో, అంత బాగుంది. రేర్ వ్యూ మిర్రర్ విజిబిలిటీ కూడా బాగుంది. సస్పెన్షన్ నీట్గా ఇచ్చారు. ఫ్రంట్ బ్రేక్ అంటే 300 mm డిస్క్ అనమాట. సో దానివల్ల మనకి ఫ్రంట్ బ్రేక్ ఫీల్ చాలా బాగుంది. నేను 141 దగ్గర దాపులో ఫ్రంట్ బ్రేక్ ఇట్లా ప్రెస్ చేసినప్పుడు, లీవర్ యూజ్ చేసినప్పుడు, జస్ట్ ట్యాప్ చేసినప్పుడు కూడా దాని రెస్పాన్స్ చాలా బాగుండే. టైర్స్ ఆఫ్ కోర్స్ నార్మల్ టైర్స్ ఇచ్చారు. రేడియల్ టైర్స్ ఇస్తే బాగుండు, కానీ నార్మల్ డే టు డే యూసేజ్కి, ఒక ఆఫీస్ గోయర్కి ఇవి మోర్ దెన్ ఎనఫ్. అసలు చూడండి, ఓహో పా, అరుపులు అర్పిస్తుంది బండి, ఇంకా కేక. అసలు అల్టిమేట్ యాక్సిలరేషన్, సూపర్. అసలు కాన్ఫిడెన్స్ ఇస్తుందండి. జనాలు అసలు ఆడుకుంటారు ఈ బండితో చెప్పాలంటే. సో ఆ డిజైన్ కూడా, ఫ్రంట్ హెడ్ ల్యాంప్ అదంతా చాలా నీట్గా ఇచ్చారు. సో ఓవరాల్ ఇది ఫన్ బైక్ కావాలంటే ఒక సెకండరీ బైక్గా కూడా మీరు ఉంచుకోవచ్చు. అంటే ఆల్రెడీ సూపర్ బైక్ ఉంది, ఒకటి సిటీ బైక్ కావాలనుకుంటే వా, ఆ ఎగ్జాస్ట్ నోట్, ఆ డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ మంచి పంచి ఎగ్జాస్ట్ ఇది ఇస్తుంది, సౌండ్ ఇస్తుంది. అండ్ ఆ సీటింగ్ కంఫర్ట్కి దీనికి ఉన్న యాక్సిలరేషన్, ఆ పికప్కి సరిపోయిందండి. అసలు ఎంజాయ్ చేసే బైక్ అసలు ఇది. ఎఫర్ట్లెస్. స్లిప్పర్ క్లచ్ ఉంది టు వాచ్ యువర్ బ్యాక్ వైల్ డూయింగ్ ఫాస్ట్ డౌన్ షిఫ్ట్స్ అనమాట. అండ్ ఆ రెవ్ కౌంటర్ లేచేదైతే ఇంకా ఒకలాంటి కిక్ వస్తుంది నడిపించేటప్పుడు. అండ్ సీమ్లెస్ బెజల్లెస్ డిజైన్ అనమాట ఈ స్పీడో కన్సోల్ది. ఇన్ఫినిటీ డిస్ప్లే అంటున్నారు దీన్ని. ఓవరాల్ అయితే డిసప్పాయింట్ కాలేదండి. పల్సర్ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికంటే బెటర్ ఫీల్, బెటర్ ఒకలాంటి థ్రిల్ ఇది ఆఫర్ చేస్తుంది. మంచి అఫోర్డబుల్ ప్రైస్లో 1,38,000 అనమాట. సో దాంట్లో ఎటువంటి మంచి ఫీల్ ఆఫర్ చేసే బైక్ అంటే ఇంకా దీనికి మించి లేదని చెప్పొచ్చు ప్రస్తుతానికి. సో 250cc సెగ్మెంట్లో ఒక మంచి పర్ఫార్మర్ దిగిందని చెప్పొచ్చు. అండ్ ఆల్రౌండర్ బైక్ అని చెప్పొచ్చు. మీరు డే టు డే యూజ్ చేసుకుంటున్నప్పుడు కూడా ఇది ట్రాక్ డేస్లో కానీ, మీరు వీకెండ్ రైడ్స్లో కానీ మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే క్రూజింగ్ కేపబిలిటీ చాలా బాగుంది. ఈజీగా 100-105 అయితే మీరు హ్యాపీగా క్రూజ్ చేయొచ్చు దీంతో. బండి అసలు రిఫైన్మెంట్ అల్టిమేట్ అనమాట. 0 వైబ్రేషన్స్, అది కూడా వాళ్ళు హైలైట్ చేస్తారు. నాయిస్, వైబ్రేషన్, హార్ష్నెస్ లెవెల్స్ ఎలా వాళ్ళు తగ్గించారనేది. అండ్ ఇంజిన్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ద స్ట్రెస్డ్ మెంబర్ ఆఫ్ ద చాసీ. ఇంజిన్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అ స్ట్రెస్డ్ మెంబర్. ఇది బ్యాలెన్స్ అనేది అల్టిమేట్ ఉందండి. అల్టిమేట్ ఫన్ ఓరియంటెడ్ బైక్ అండి. చూడండి, సీమ్లెస్ యాక్సిలరేషన్, ఇన్స్టెంట్ యాక్సిలరేషన్, ఎఫర్ట్లెస్ యాక్సిలరేషన్. సస్పెన్షన్ కూడా మంచి నీట్గా ఇచ్చారు, ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా. సో
సో ఎక్విప్మెంట్ పరంగా అంత నీట్గానే ఉంది. సో అంతే అండి. బండి ఒక రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.